పరిశుద్ధ గ్రంథములో నుండి దైవభక్తి, దేశభక్తి, దైవభక్తి, దేశభక్తి అనేటువంటి అంశాన్ని ఈ దినం మనం ధ్యానం చేస్తాం. దైవభక్తి, దేశభక్తి అనే రెండు పదాలు మనకు వినపడినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఒక జాతి మనకు గుర్తుకొస్తుంది. ఆ జాతి పేరు ఇశ్రాయేలు జాతి. ఏం జాతి అది? ఇశ్రాయేలు జాతి. ఇశ్రాయేలు జాతి యొక్క చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకోవటం మొదలేస్తే టైం చాలదు. టూకీగా చెప్పాలంటే ఇశ్రాయేలీలు అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాము యొక్క సంతానం. ఐగుప్తు దేశంలో చెరకెళ్ళారు. మోషే ద్వారా విడుదల పొందారు. యెహోషువ ద్వారా కనానుకి వెళ్ళారు. కనానులో రాజులను కలిగి పరిపాలన పొందారు. వారి అవిధేయతను బట్టి చెరకెళ్ళారు, తిరిగి వచ్చారు. అయిపోయా. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఒక్క నిమిషంలో చెప్పుకున్నామన్నా. రైట్. ఆ జాతికి చాలా గొప్ప దైవభక్తి ఉంది, చాలా గొప్ప దేశభక్తి ఉంది. ఈ ఇజ్రాయేల్ దేశం యొక్క విస్తీర్ణత పొడవు 470 కిలోమీటర్లు, వెడల్పు 135 కిలోమీటర్లు మాత్రమే. ఇందులో జనాభా 1,15,00,000. మన జనాభా ఎంత? 145 కోట్లు. అంటే మన దేశం, మన రాష్ట్ర జనాభా ఎంత? 5 కోట్లు. అంటే 5వ వంతు లేరు మన జనాభాలో. హైదరాబాద్ సిటీయే 1 కోటి మంది ఉన్నారు. ముంబై సిటీ 2 కోట్ల మంది ఉన్నారు. కలకత్తా 2.5 కోట్ల మంది ఉన్నారు. అంటే అంత చిన్న దేశం. కానీ ఈ దేశం మీరు ప్రపంచ పటంలో చూస్తే గుండు సూది ఉంటుంది. గుండు సూది వెనక్కి తిప్పితే మొన పైకి పెట్టి రౌండ్గా ఉండే గుండు కిందకి పెడితే అంత ఉంటుంది ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశం. కానీ ప్రపంచంలో అతి చిన్న దేశమైనటువంటి ఇజ్రాయేల్ దేశం అతి సంపన్నమైన దేశం. దేవునికి స్తోత్రం. అతి సంపన్నమైన దేశమే కాదు, అతి శక్తివంతమైన దేశం. అతి శక్తివంతమైన దేశం. ఎంత శక్తివంతమైన దేశం అంటే భారతదేశం కూడా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి టెక్నాలజీ కొనుక్కొని తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? టెక్నాలజీ. ఐరన్ డోమ్ అనే టెక్నాలజీ, యుద్ధ క్షిపణులను నివారించేటువంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ ఈ మధ్యన ఇండియా వాళ్ళు వెళ్ళి ఇజ్రాయేల్ దగ్గర కొనుక్కొచ్చుకున్నారు. వీళ్ళెంత శక్తిమంతులంటే సముద్రపు ఉప్పు నీరుని మినరల్ వాటర్గా మార్చి తాగుతున్నారు. వీళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళు సముద్రపు ఉప్పు నీటిని ఏం చేశారు? మినరల్ వాటర్గా చేసి తాగుతూ ఉన్నారు. ప్రతి 100 మందిలో, జనాభాలో ప్రతి 100 మందిలో 4 బుర్ర పాదరసం అంట. మనకి 1 కోటి మందిలో 4కి పాదరసం ఉంటే గొప్ప. మన ఎన్ని పేడబుర్రలు కదా. జోకిన్నారా ఎప్పుడైనా? 3 బ్రెయిన్స్ అమ్మకానికి వచ్చినాయట. ఏం బ్రెయిన్స్? 3 హ్యూమన్ బ్రెయిన్స్ అమ్మకానికి వచ్చాయట. ఒక బ్రెయిన్ అమెరికా వాడిది, 2వ బ్రెయిన్ రష్యా వాడిది, 3వ బ్రెయిన్ ఇండియా వాడిది. అమెరికా బ్రెయిన్ వాడు పెట్టాడంట 50% యూజ్డ్ బ్రెయిన్ అన్నాడంట. అని ఒక $1000 పెట్టాడంట. ఇంకా తక్కువ వాడితే 25% యూజ్డ్ బ్రెయిన్ అని రష్యా వాడు $1500 పెట్టాడంట. ఇండియా వాడు ఎంత పెట్టాడో తెలుసా? $5000 పెట్టాడంట. నెవర్ యూజ్డ్ బ్రెయిన్ అని. నెవర్ యూజ్డ్ బ్రెయిన్ అంటే ఇది ఎప్పుడు అసలు ఉపయోగించలేదంట. అంటే సీల్డ్ పీస్ అన్నమాట. అర్థమవుతుందా? అట్లాంటి అంటే మన దేశాన్ని నేను కించపరచట్లా. ఎవరు జోక్స్ వేస్తున్నప్పుడు ఇట్లా కూడా
ఉంది పరిస్థితి అని. ఎందుకంటే మనకున్నటువంటి అక్షరాస్యత చాలా తక్కువ, కానీ అక్షరాస్యతలో 100%. ఇశ్రాయేల్ దేశం ఏంటి? అక్షరాస్యత అంటే చదువుకోవటంలో, లిటరసీలో 100%. ఎంప్లాయ్మెంట్లో అన్ఎంప్లాయ్మెంట్ కేవలం 3.5. ఎడ్యుకేటెడ్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత? అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం కేవలం 3.5. ఇండియాలో ఎడ్యుకేటెడ్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత తెలుసా? 67.5. భారతదేశంలో చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగులు ఎంతమంది? 67.5%. 100కి 66 మంది ఉన్నారు. కానీ ఇజ్రాయెల్లో 3 అన్ఎంప్లాయిడ్. నిర్బంధ సైనిక విద్య ఇజ్రాయెల్ దేశంలో ఏముంది? నిర్బంధ సైనిక విద్య 34 నెలలు మెన్ అండ్ ఉమెన్ పురుషులకి స్త్రీలకి కూడా మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు. 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి, వింటున్నారా జాగ్రత్తగా, 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి మత గ్రంథమైన ధర్మశాస్త్రం కంటత పట్టేస్తారు. పిల్లలు ఏం చేస్తారు? కంటత పట్టేస్తారు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మేము చూసాం, ఇళ్ళన్నీ ఒక్కలానే ఉంటాయి. ఒక రంగే వేసి ఉంటాయి. శత్రు దేశాల వాళ్ళు ఎవరైనా మీదకి వస్తుంటే ఒక్క అలారం మోగుద్ది. స్కూలు జరుగుతూనే ఉంటుంది, ఫ్యాక్టరీగానే ఉంటుంది, హాస్పిటల్లానే ఉంటుంది. సైరన్ మోగ్గానే సెక్యూరిటీ గదిలోకి వెళ్ళిపోతారు అందరూ, బలమంది. మళ్ళీ సైరన్ మోగినప్పుడు బయటకు వచ్చి క్లాస్కి వెళ్ళిపోతారు, హాస్పిటల్లో డాక్టర్ వైద్యంకి వెళ్ళిపోతారు. యుద్ధానికి నిత్యం సిద్ధమైన వాళ్ళు. మన దేశంలో మీ పిల్లల్ని ఎవరినైనా సైనికుల్ని చెయ్యండి అని కనుక కోరితే ఎవరైనా ఇస్తారా? ఎవరు? ఇజ్రాయెల్ దేశం జీడిపి తలసరి ఆదాయం $64,000. 64,000. ఇండియా యొక్క తలసరి ఆదాయం $3,500. మనకంటే 20 రెట్లు తలసరి ఆదాయం కలిగి ఉన్నారు. ఎందుకు ఇజ్రాయెల్ దేశం గురించి చెబుతున్నాను నేను అంటే, ఈ టైటిల్ ఉందే, దైవభక్తి దేశభక్తి. ఈ 2 సమపాళ్లల్లో ఉన్నటువంటి దేశం కనుక ఈ దేశం వెలుగుతున్నటువంటి దేశంగా కనిపిస్తుంది. అర్థమవుతుందా? వెలుగుతున్నటువంటి దేశంగా కనిపిస్తుంది. వీరికి కొంతమంది సూపర్ హీరోస్ ఉన్నారు. ఎవరున్నారు? వీరికి కొందరు సూపర్ హీరోస్ ఉన్నారు. అయితే మన భారతదేశానికి, ప్రపంచానికి ఒకే ఒక సూపర్ హీరో ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాళ్ళకున్నటువంటి సూపర్ హీరోస్ ఎవరో తెలుసా? యేసు ప్రభు వాళ్ళకి హీరో కాదు. యేసు ప్రభువుని ఇజ్రాయేల్ దేశం ఒప్పుకోదు. 1948వ సంవత్సరం మే 14వ తారీఖున ఇశ్రాయేలు దేశం ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ రోజుకి 4 లక్షల మంది. ఎంతమంది? రోజుకి 4 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేల్ దేశానికి వీక్షించటానికి వెళ్తారు. 4 లక్షల మంది బయటకు వస్తే దేశం నుండి 4 లక్షల మంది దేశంలోనికి వెళతారు. ఈ ఆదాయ వనరుల చేత ఆ దేశం సంపన్నం అయ్యింది. వాళ్ళు మాత్రం ఆ దేవుణ్ణి నమ్మరు. యేసు ప్రభువుని వాళ్ళు దేవునిగా అంగీకరించని జాతి. వాళ్ళకున్న సూపర్ హీరోస్ నేను చెబుతాను. కొంతమంది సూపర్ హీరోస్తో మన సూపర్ హీరో యేసుక్రీస్తు ప్రభువుని బైబిల్ గ్రంథం నుండి మనం కంపేర్ చేసి చూసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు జనాంగానికి ఒక గర్వం ఉంది. ఆ గర్వం ఏంటో తెలుసా?
వి బిలాంగ్స్ టు అబ్రహాం. మేము అబ్రహాము సంతానం. పేట్రియాటిజం, దేశభక్తి వాళ్ళలో రావటానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదట ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు అందరికీ కూడా మేము బ్లడ్ రిలేటివ్స్, రక్త సంబంధీకులం అని నమ్మారు. నమ్మటం కాదు, వాస్తవం కూడా. వారంతా ఎవరికి పుట్టిన వాళ్ళు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారులైన 12 మందికి పుట్టినటువంటి వారే ఇశ్రాయేలీలు. అంటే వాళ్ళు పెదనాన్న చిన్నాన్న పిల్లలు అన్నమాట. ఓన్ బ్రదర్స్. అందుకనే వాళ్ళు మేము అబ్రహాము సంతతి అని గర్వంగా చెప్పుకుంటారు. అందుకే వారికి దేశభక్తి ఉంది, దైవ భక్తి ఉంది. వాళ్ళు ఇంకొక హీరో పేరు చెప్తారు. ఆ ఇంకో హీరో ఎవరో తెలుసా? మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అందుకని వాళ్ళు ఏమంటారంటే ఈ ధర్మశాస్త్రమే వారికి కాన్స్టిట్యూషన్, ధర్మశాస్త్రమే వారికి రాజ్యాంగం. కాబట్టి మేము ఒకే రాజ్యాంగం పాటిస్తాం, ఒకే తండ్రి నుంచి వచ్చాం, ఒకే ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం. కాబట్టి మేము ఎవరి శిష్యులు? వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ మోసెస్. మోషే గారికి మేము శిష్యులం. అది రెండో సూపర్ హీరో. మూడో సూపర్ హీరో, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజులలో 42 మంది రాజులు ఉన్నారు. 42 రెహబాంతో వేస్తే 43 మంది రాజుల్లో టాప్ కింగ్, వరల్డ్ బెస్ట్ కింగ్ ఎవర్, ఇప్పటి వరకు ప్రపంచంలో అతి గొప్ప రాజుగా పేరుగాంచిన వాడు సోలమన్ ద వైజ్ అండ్ ద గ్రేట్. సోలమన్ ద వైజ్ అండ్ ద గ్రేట్. సొలొమోన్ గారికి భార్యలు ఎంతమంది చెప్తారా? అయ్య బాబాయ్ మాట్లాడలేదు. రాజు అనే పేరున్న వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? సొలొమోన్ అనే పేరున్నవాడు కానీ ఒకళ్ళతోనే పడలేకపోతున్నారు కదా. వాళ్ళ 700 మంది భార్యలు సరిపోలా, 300 మంది ఉపపత్నులు. అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి సంసారం చేశాడని కాదు, వీళ్ళందరినీ రాజకుమార్తెలు, ప్రపంచ రాజకుమార్తెలందరినీ రాజ్య విస్తరణ కోసం తీసుకొచ్చాడు. అతని కాలములో వెండి రోడ్ల మీద పారేశారంట. ఏంటది? ఇప్పుడు వెండి బులియన్ మార్కెట్లో కిలో 4,80,000 అమ్ముతోంది. అంటే ఒక రాయి, కిలో రాయి రోడ్డు మీద పారేస్తే ఎంత? 4.5 లక్షలు. అంతటి సంపన్న దేశం. అంతకంటే గొప్ప జ్ఞాని అయిన రాజు ప్రపంచంలో లేనే లేడు. అందుకే థర్డ్ సూపర్ హీరో ఎవరు? థర్డ్ సూపర్ హీరో ఎవరండి? ఇస్సాకా, సోలమన్ ద గ్రేట్ అండ్ ద వైజ్. 3 పేర్లు జ్ఞాపకం చేసుకున్నాం. నెంబర్ 1 అబ్రహాము సంతతి, నెంబర్ 2 మోషే శిష్యులం, నెంబర్ 3 సొలొమోను రాజు యొక్క పాలనలో ఉన్నటువంటి గొప్ప జాతి మాది, నెంబర్ 4. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా ఇంక్లూడింగ్ హిందూయిజం, యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్ రికార్డెడ్, హిస్టారికల్ ఈవెంట్స్ ప్రకారంగా, టైం బౌండ్ కౌంట్ ప్రకారంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మతం అవలంబిస్తున్నటువంటి మత ఆచారాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చింది ఇశ్రాయేలుకు చెందినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. అవే బలులైనా పండగలైనా. మీరు చూస్తే పండగలైనా బలులైనా జాతరలైనా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇశ్రాయేలు చరిత్ర నుంచి వచ్చాయి. వీళ్ళకి ఒక పెద్ద నాయకుడు ఉంటాడు. 6,03,550 కాల్బలానికి
20 లక్షల మంది అరణ్య యాత్రలో వచ్చిన జనాంగానికి, కేవలం 12 లక్షల బెన్యామీనీయులకి ఒకే ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. ఎవరతను? ఒకే ఒక్క ప్రధాన యాజకుడు ఉంటాడు. అతడు పేరు ఆరోన్, అహరోను. ఇతడు ఒక సూపర్ గ్రేట్ సూపర్ హీరో. ఎందుకో తెలుసా? ఇతని పేరిట ఒక ఎండిపోయినటువంటి కర్ర, ఏం కర్రది? ఎండిపోయిన కర్ర, భూమికి సంబంధం లేకుండా రాత్రికి రాత్రి బాదం పండ్లు కలిగి, ఆకులు కలిగి, చిగురించి అది జీవించింది. ఎంతకాలం తెలుసా? క్రీస్తు పూర్వం 1450వ సంవత్సరంలో చిగురించినటువంటి ఈ కర్ర క్రీస్తు పూర్వం 586లో యూదావారు బబులోనుకు చెరకు వెళ్ళే వరకు కూడా ఆ కర్ర ఎండిపోకుండా ఉందంట. భూమిలో పెట్టబడలా. ఫ్రెష్ ఫ్రూట్, ఫ్రెష్ లీవ్స్, పచ్చిగా ఉన్నటువంటి కర్ర. అది అహరోను యొక్క నిరంతర యాజకత్వాన్ని జ్ఞాపకం చేస్తోంది. ఎంతమంది జ్ఞాపకం చేశారు ఇప్పటికీ? మాట్లాడలే మీరు. సూపర్ హీరోస్ వీళ్ళంతా కూడా. 1 అబ్రహాము, 2 మోషే, 3 సొలొమోను, 4 అహరోను. చాలా ఉన్నాయి కానీ ఇంకొకటి చెబుతాను. 5వ వాడు మోస్ట్ అన్డైజెస్టబుల్ పర్సనాలిటీ. మన మాంసం కూర తింటే, నాకైతే మధ్యాహ్నం తింటే సాయంకాలం కరిగిపోద్ది. మళ్ళీ సాయంకాలం మళ్ళీ దమ్ బిర్యానీ తినాల్సిందే. అంటే మ్యాక్సిమం 6 to 7 అవర్స్లో అరిగిపోద్ది. ఎంత మాంసం అయినా మీరు కుక్కర్లో వేసిస్తే చాలు, నాకు కటక్కని తినేసేస్తా. కానీ ఈయన చేప కడుపులో పడ్డాడు. ఎన్ని రోజులు? 3 రోజులు కూడా. చేప కడుపులో హీట్ ఎంత ఉంటుందో తెలుసా? 2000 ఫారెన్హీట్. మనకు 111, 112 వస్తే రామగుండం కనపడద్ది. అట్టాటిది 2000 డిగ్రీల ఫారెన్హీట్ హీట్తో వేడి ఉన్నటువంటి ఈ తిమింగలం గర్భంలో 3 రోజులు, 3 పగళ్ళు, 3 రాత్రులు ఈయన ఉంటే చేప అరిగించుకోలేకపోవటం కాదు కదా, టచ్ చేయలేకపోయింది. 3వ రోజులు వచ్చి నినివే ఒడ్డున ఆయన పడ్డాడు. అట్లాంటి గొప్ప ప్రవక్త, మోస్ట్ కాంట్రవర్షియల్ ప్రవక్త, దేవునికి ఎదురు తిరగటమే కాదు, దేవుని మీద అలిగి కూడా తన జాత్యాహంకారాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప ప్రవక్త యోనా ప్రవక్త. మేము యోనా ప్రవక్త యొక్క బంధువులు అయ్యా అని చెప్పుకుంటారు ఈ ఇశ్రాయేలు జనాంగం. ఇప్పుడొక్క మాట చెప్పండి, మీరు ఇశ్రాయేలీయులు దేవునితో కనెక్ట్ అయి ఉన్నారా, డిస్కనెక్ట్ అయి ఉన్నారా? నా పదం నేను మళ్ళీ చెప్తున్నాను. సగం మంది అన్నారు. ఇశ్రాయేలు జనాంగం దేవునితో ఇప్పుడు కనెక్షన్ ఉందా అంటే సంబంధం ఉందా? సంబంధం లేని వారు ఉన్నారా? అందరూ ఒకసారి చెప్పండి. సంబంధం లేదు. సంబంధం లేకుండానే 100% లిటరసీ, సంబంధం లేకుండానే 100% ఆర్మీ పొటెన్షియాలిటీ, సంబంధం లేకుండానే ప్రపంచంలో అత్యధిక ధనవంతులు. ఎంతమంది ధనవంతులు తెలుసా? 41,000 మిలియనీర్స్ ఉన్నారంట. యూదుల్లో ఎంతమంది ఉన్నారు? 41,000 మిలియనీర్స్ ఉన్నారంట. వాళ్ళ ఆదాయం ఎంతో తెలుసా? ప్రపంచం యొక్క ఆదాయంలో, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, ప్రపంచం యొక్క ఆదాయంలో 0% 30%. 0% 30% అంటే 300 రూపాయల్లో 1 రూపాయి. ప్రపంచం అంతటికి 299 రూపాయలు ఉంటే వీళ్ళొక్కరి దగ్గర ఏముంది? రూపాయి ఉంది. వీళ్ళు ఎంత గట్టికులో తెలుసా?
అసామాన్యులు వీళ్ళు తయారు చేసినన్ని ఇన్వెన్షన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి కనుగొనబడిన అతి గొప్ప శాస్త్ర సంబంధమైన అంశాలన్నింటిలో 97% ఈ యూదులే కనుక్కున్నారు. వీళ్ళు అతకబడినోళ్ళ విడవబడినోళ్ళ? విడవబడితేనే ఇట్లా ఉంటే అతకబడితే ఎట్లుంటుంది? ఒకడు ఎంతమందిని తరుగుతాడంట? 1000 మందిని. ఇద్దరు ఎంతమందిని తరుగుతారంట? మరి 2000 తరమాలి కదా. ఒకడు తరిమితే 1000 మంది, ఇద్దరు తరిమితే 10,000 మంది. 2000 మంది కాదు, 10,000 మంది. అంతటి పవర్ఫుల్ వాళ్ళు. అట్లాంటి ప్రపంచ విశేష జనాంగం కంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు గొప్పోళ్ళ కాదా? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు గొప్పవాళ్ళ కాదా అనేది మీరు అర్థం చేసుకుంటే ఈ దేశభక్తి, దైవభక్తి అనేటువంటి సభ సక్సెస్ అయినట్టే. సో యోనాను గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, నేను ఈ ఆర్డర్లోనే వస్తాను, మధ్యలో కాకుండా అబ్రహాము నుంచే మొదలెడదాం. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు జీవించాడో తెలుసా మీకు? 175 సంవత్సరాలు. అబ్రహాము నోవాహు కలుసుకున్నారని మీలో ఎంతమందికి తెలుసు? నోవాహు జలప్రళయం వచ్చినప్పుడున్న నోవాహు అబ్రహామును కలుసుకున్నాడా? అబ్రహాముకు 58 సంవత్సరాలు, అంటే ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ళు వచ్చే వరకు నోవాహు బ్రతికే ఉన్నాడు. నోవాహు అబ్రహాము కలుసుకున్నారని ఆదికాండం సాక్ష్యమిస్తోంది. అంతటి గొప్పవాడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గురించి యేసుక్రీస్తు ప్రభువారు తాను యోహాను సువార్త అబ్రహామును గురించి 8వ అధ్యాయంలో 53వ వచనంలో యూదులు యేసు ప్రభుని ఒక ప్రశ్న అడిగారు, నువ్వు అబ్రహాము కంటే గొప్పోడువా? ఇప్పుడు చెప్పండి. అమ్మో అబ్రహాం ఎక్కడ, నేనెక్కడ అంటాం మనమైతే. కానీ యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము గొప్పవాడని మీరు అంటున్నారు కదా, నేనేమంటున్నాను తెలుసా? అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, చూచాడు, ఆనందించాడు అన్నాడు. షాక్ కొట్టేసింది అంతే ఇజ్రాయేలీలకి. అదేంటి, నీకు 33 సంవత్సరాలే కదా, 50 ఏండ్లు కూడా లేవు కదా, నువ్వు అబ్రహామును చూడటం ఏంటి? అప్పుడు ప్రభు అన్నారు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడు. దేవుని నామమున స్తోత్రం. చప్పట్లు కొట్టేసాడు వైపరుద్దా. మన హీరో అబ్రహాము, మన హీరో యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేలీయుల హీరో అయినటువంటి అబ్రహాము కంటే ఎంత గొప్పవాడంటే, ఈ అబ్రహాము గారట యేసు ప్రభువును చూడాలని ఆశపడ్డాడట, చూచాడట, ఆనందించాడట. అంతేకాదు మమ్రే అనేటువంటి ఊరిలో సింధూర వృక్షం క్రింద యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత అతనికి దొరికినప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా? ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకు భోజనం వడ్డించి చేతులు కట్టుకొని ఒక ప్రక్కకెళ్ళి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈజ్ అవర్ సూపర్ హీరో జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు 66 గ్రంథాల సారాంశం. యేసుక్రీస్తు ప్రభువు 66 గ్రంథాలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథము యొక్క సారాంశం ఆయనే, ఎజెండా కూడా ఆయనే మన రక్షకుడు, మన ప్రియుడు, మన హితుడు, మనకు పోషకుడుగా ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడిని మనం కలుగున్నాం. అబ్రహాము ఇజ్రాయేలీలకు సూపర్ హీరో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు సూపర్ హీరో. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాము చనిపోయాడు, 175వ ఏట అతడు సమాధిలో పెట్టబడ్డాడు. మేము వెళ్ళాము ఇజ్రాయెల్ దేశం, అబ్రహాము సమాధి చూశాము. నేను మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తు కూడా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేచాడు. చప్పట్లు కొట్టి మైపడుతా. 3వ దినాన లేచాడు మన హీరో, మన ప్రభు, మన యేసుక్రీస్తు వారు. ఇప్పటికీ సజీవమై ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇదిగో సదాకాలము
నేను మీతో కూడా ఉంటానన్నాడా, ఉన్నానన్నాడా? ఉన్నానన్నాడా, ఉందును అన్నాడా? ఉందును అంటే వాగ్దానం, ఉన్నాను అంటే ప్రత్యక్షత. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నాడా, మనలో ఉన్నాడా? మనలో ఉన్నాడన్న వాళ్ళు చప్పట్లు కొడదా? అది మన విశ్వాసం యొక్క డిక్లరేషన్. సెకండ్ హీరో మోసెస్. మోషే ఇశ్రాయేలు ఇల్లు అంతటిలో గొప్పవాడు. ఇశ్రాయేలు ఇల్లు అంతటిలో గొప్పవాడు. హెబ్రీ పత్రిక 3:3 సాక్ష్యం. ఇల్లంతటిలో మోషే గొప్పవాడైతే, యేసుక్రీస్తు అయితే దేవుని ఇంటి మీద గొప్పవాడట. ఇంటి లోపల గొప్పవాడా, ఇంటి మీద గొప్పవాడా? ఇంటి లోపలంటే పరిమితం, ఇంటి మీద అంటే మానవ జాతి మీద అని అర్థం. ఇంటి లోపల అంటే ఇశ్రాయేలీయులలో మోషే గొప్పవాడు, కానీ యేసుక్రీస్తు అయితే దేవుని ఇల్లైన మానవ జాతంతటి మీద కూడా గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే అనే వారి సూపర్ హీరో కంటే మన సూపర్ హీరో గొప్పవాడు అని వాక్యం చెబుతోంది. నెంబర్ 3, సొలొమోను గారు ప్రపంచంలో మహాజ్ఞానిగా పేరుగాంచాడు. సొలొమోను గారు ప్రపంచంలో మహాజ్ఞానిగా పేరుగాంచాడు. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు రాశాడు సొలొమోను గారు? ఎన్ని పుస్తకాలు రాశాడు? సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఆర్సిఎం బుక్స్లో అయితే ఇంకొక 2, సొలొమన్ బుక్స్ 2 యాడ్ అవుతాయి. మనకైతే 3 పుస్తకాలు రాశాడు. ఆయన 1000 కీర్తనల పైగా, 3000 సామెతల పైగా రాశాడు. 1000 కీర్తనల పైగా రాశాడు. మనకు దొరకలా, మనకు కొన్నే దొరికినాయి, కొన్నే రాసుకున్నాం. ఈ సొలొమోను ఎంత గొప్పవాడు అనంటే, ఈ లోకములో ఉన్న రాజులందరికంటే జ్ఞానము కలిగినవాడు. అతనికి తెలియనటువంటి శాస్త్రం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, యూనివర్సిటీలో మనం రిజిస్టర్ అయితే, పీజీ కోర్సుకి యూనివర్సిటీలో రిజిస్టర్ అయితే, మనము పాలిటిక్స్కైనా, పొలిటికల్ సైన్స్కైనా రిజిస్టర్ అవుతాం, లేదంటే బయలాజికల్ సైన్సెస్కైనా రిజిస్టర్ అవుతాము, లేదంటే మ్యాథమెటిక్స్కైనా రిజిస్టర్ అవుతాము, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి అనేక విద్యా విధానాలకు రిజిస్టర్ అవుతాం. కానీ ఈ సొలొమోను గారు 56 విద్యాశాఖలలో పిహెచ్డి చేశాడంట. సొలొమోను గారు చప్పట్లు కొట్టాల్సిందే రెండోసారి. సొలొమన్ ద గ్రేట్ అండ్ ద వైజ్ యూనివర్సిటీలో బోధించబడే ప్రతి శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, మానసిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అన్నింటిలో కూడా పిహెచ్డి రీరైట్ చేసినటువంటి వాడు. అయితే ఆయన ప్రసంగి గ్రంథంలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, సమస్తము వ్యర్థము. లోక జ్ఞాని చెప్పాడు సమస్తము వ్యర్థమని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమస్తము వ్యర్థము అనే పదాన్ని హీ రివర్స్డ్ ఇట్. ఆయన దాన్ని తిరగరాశాడు. తిరగరాసి, మీరు ధన్యులు, మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి, మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. సూర్యుడు శాశ్వతమా, మనుష్యుడు శాశ్వతమా? సూర్యుడు, వెరీ గుడ్. భూమి శాశ్వతమా, మనిషి శాశ్వతమా? భూమి శాశ్వతం. ఆకాశం శాశ్వతమా, మనుషుడు శాశ్వతమా? మీరంతా సొలొమోను బంధువులు అన్నమాట. సూర్యుడు ఒక దినాన తీసివేయబడతాడు, చంద్రుడు ఒక దినాన తీసివేయబడతాడు, సముద్రము నక్షత్రాదులు ఒక దినాన తీసివేయబడతాయి, భూమి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోద్ది. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిరంతరం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. మన యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడారు. సొలొమోను నశించే భూ సంబంధమైన విషయాలు వరకు మాత్రమే మాట్లాడగలిగాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు స్వయంగా
మత్తయి సువార్త 12:42లో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకో తెలుసా? సొలొమోను చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. యేసు చనిపోయాడు, సమాధి జయించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముని గురించి చూసాం, మోషేని గురించి చూసాం. ఎవరు? సొలొమోను గారిని గురించి చూసాం. సొలొమోను పాపం చేశాడు, సొలొమోను విగ్రహారాధన చేశాడు, సొలొమోను తన సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడిగా జీవించాడు, సొలొమోను కంటే గొప్పవాడుగా ఉన్నాడు. ముగ్గురిని చూచాం. నాలుగవ వ్యక్తి అహరోను. అహరోను కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా గొప్పవాడంటే, అహరోను సంవత్సరానికి ఒకసారి మార్పు చెందేటువంటి యాజకత్వంలో ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు అయితే నిరంతర శాశ్వత మార్పు లేని యాజకత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అహరోను పవిత్రుడు కాడు, యేసు పవిత్రుడు. అహరోను నిర్దోషి కాడు, యేసు నిర్దోషి. అహరోను నిష్కల్మషుడు కాడు, యేసు నిష్కల్మషుడు. అహరోను పాపులలో చేరినవాడు, యేసు పాపులలో చేరనివాడు. ఆకాశమండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడు మెల్కీసెదకు అనేటువంటి యాజకుడు, లేవీయుల యొద్ద దశంభాగం తీసుకున్నవాడు సహితం యేసుక్రీస్తును పోలి ఈ లోకానికి వచ్చాడని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం సాక్ష్యం చెబుతోంది. అన్నిటికంటే గొప్ప ఏంటో తెలుసా? అహరోను తన పాపము కొరకు, ప్రజల పాపము కొరకు ప్రతి సంవత్సరం 7వ మాసం 10వ దినాన బలి అర్పించేవాడు. నేషనల్ అటోన్మెంట్ డే అంటారు. ఆ రోజున అహరోను తన పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభువు అయితే తన పాపము కొరకు కాక, ఎందుకంటే పాపరహితుడు గనక కేవలం మనుషుల పాపము కొరకు మాత్రమే ఆయన బలియాగముగా తానే స్వయంగా బలి అర్పణ అయ్యాడు. బలి పశువు ఆయనే, బలి అర్పించిన వాడు కూడా ఆయనే. కనుక యేసుక్రీస్తు అహరోను కంటే కూడా గొప్పవాడుగా మనకు కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని గురించి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మన గొప్ప ప్రధాన యాజకుడును అపోస్తలుడును అయిన యేసుక్రీస్తు అని రాశారు. న్యూ టెస్టిమెంట్లో హయ్యర్ ర్యాంక్ అపోస్టల్స్, ఓల్డ్ టెస్టిమెంట్లో హయ్యర్ ర్యాంక్ హై ప్రీస్ట్. హై ప్రీస్ట్స్ కంటే, అపోస్టల్స్ కంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తును మనము ఆరాధిస్తున్నాం, మనము రక్షకునిగా స్వీకరించామని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికీ మనం నలుగురిని ధ్యానించాం. అబ్రహాము గురించి చూసాము, మోషేని గురించి చూసాం, మోషే తర్వాత సొలొమోను చూసాం, అహరోను చూసాం. యోనా స్టబండ్ ప్రొఫెట్, చాలా కఠినమైనోడు. ఎంత కఠినమైనోడు అంటే, అన్యజనులు ఎవ్వడు పరలోకానికి వెళ్ళకూడదు అనే తీర్మానం కలిగిన వాడు. అందుకే దేవుడు నినివేకి వెళ్ళు, 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నినివేకి వెళ్ళమంటే 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తర్షీషు వాడ ఎక్కి అడుగు భాగానికి వెళ్ళి శుభ్రంగా నిద్రపోతున్నాడు తినేసి. ప్రభువుకి తెలుసు వీడి సంగతి. అందుకని ఏం చేశాడంటే పెద్ద తుఫాను రప్పించేశాడు. పాపం ఆ ఓడ నడిపేవాళ్ళు సామాన్లన్నీ బారేసుకున్నారు, ప్రార్థనలు చేశారు దేవతలకి. ఈ మధ్య జాతరలో చేసినట్టుగా చాలా ఎగిరి 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 చేశారు. పాపం ఎన్ని చేసినా సముద్రం తగ్గట్లా. ఈయన నిద్రపోతుంటే నావికుడు వచ్చి అడిగాడు, బాబు ఓయి అమ్మయ్య బాబాయ్ ఓయి నిద్ర. ఎంత నిద్ర అంటే సముద్రం అల్లకాలంలో అవుతుంటే ఇడికి మెలకు రాల, అంత నిద్ర. ఆ నిద్రలో నుంచి లేచి టక్కని జవాబు చెప్పాడు, దీనికి కారణం నేనే, నన్ను తీసి సముద్రంలో వేసేయండి అన్నాడు. సముద్రంలో వేస్తే సముద్రం నిమ్మళమవుద్దని వేయమన్నాడా, తాను చచ్చిపోవటానికి వేసేయమన్నాడా? నేను చావనైనా చస్తాను కానీ ఎవరు రక్షణ పొందకూడదు.
అన్యజనాంగ రక్షణ పొందటానికి లేదు, నేను చస్తానని చెప్పి నన్ను బారేయండిరా అన్నాడు. అంత మూర్ఖుడు. ఒక విధంగా శాంతిసాగర్ లాంటివాడు అనుకోవచ్చు. ఎవడైనా గుడి పెట్టి ఏ గుడికి వెళ్ళేవాళ్ళు మా గుడికి రావద్దని ప్రింట్ చేసి పంపిస్తాడా? ఆడు మూర్ఖుడానికి ఏమంటారు? అవునా? సరే, యోనా గారు ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు, కానీ విసిరేశారు. కథ ఎక్కువ వివరించడానికి టైం లేదు. విసిరేసేప్పటికీ ఆ పెద్ద ఓడ పక్కన నోరు తెరుచుకుని అలా వచ్చేస్తుందంటే ఒక తిమ్మింగలం. విసరగానే మింగింది. యోనా కెనాట్ స్విమ్ 2000 miles, బట్ యోనా కెన్ ప్రీచ్ ద గాస్పెల్. యోనా ఈదలేడు, కానీ ఏం చేయగలడు? ప్రకటించగలడు. బట్ ఫిష్ కెనాట్ ప్రీచ్, బట్ ఇట్ కెన్ స్విమ్. చేప ప్రకటించలేదు, కానీ ఏం చేయగలదు? ఈదగలదు. కాబట్టి ప్రకటించే యోనాని ఎక్కడికి పంపించాడు? ఆ చేప కూడా ఎక్కడికి వెళ్ళింది? నినివే ఒడ్డుకి వెళ్ళినాక దానికి వాంతులు అవటం స్టార్ట్ అయినాయి. అర్థమైందా? మరి అప్పటికే ఏ ఊళ్ళు ఉన్నాయో ఏంటో మనకు తెలియదు. తపక్కన అది వాంతులు చేసుకోవటం మొదలెట్టింది. ఎప్పుడైతే వాంతు చేసిందో బుడక్కన బయటకు వచ్చి పడ్డాడు ఒడ్డు మీద. ఆ స్టోరీ చెప్పడానికి టైం లేదు, కానీ ఎంత కఠినుడంటే 3 దినాల ప్రయాణానికి బదులు ఒక్క అరపూట మాత్రమే ప్రచారం చేసి ఇంటికి వచ్చేసాడు. అర్థమైందా? 3 రోజుల ప్రయాణం నినివే, కానీ ఎంత దూరం వెళ్ళాడు? ఊరికే వెళ్ళానన్న పేరుకి ఒక అరపూట తిరిగి అటు ఇటు వచ్చాడు అంతే. వచ్చి చెట్టు కింద కూర్చొని ఈడు ఎప్పుడు చస్తాడా అని ఊరు బయట కూర్చొని చూస్తున్నాడు. ఊరు బయట కూర్చొని ఆహా దేవుడు సొదొమ గొమొర్రా సినిమా ఇప్పుడు చూపిస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ ప్రభు వాళ్ళని రక్షించాడు. నినివే పట్టణస్థులు మారు మనసు పొందారు. అన్య జనాంగం నరకానికి వెళ్ళాలని కోరుకున్న యోనా కంటే అదే అన్య జనాంగం కొరకు సిలువ మీదకు ఎక్కి ప్రాణం పెట్టినటువంటి మన హీరో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఈ యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. అందుకే మనం దేశభక్తి కలిగి ఉన్నాం, దైవభక్తి కలిగి ఉన్నాం. నాకు 2 నిమిషాల టైం ఉంది 9 అవటానికి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మనం క్రీస్తు రాజ్యం కావాలని కోరుతున్నామా? క్రైస్తవ రాజ్యం కావాలని కోరుతున్నామా? భారతదేశం క్రైస్తవ రాజ్యం కావాలని మనం కోరటం లేదు. భారతదేశం క్రీస్తు రాజ్యం కావాలని కోరుతున్నాము. కనుక మన దేశం క్రీస్తుకు సొంతం కావాలని, సొంతమైన మనం మన దేశం కొరకు జీవించాలని, రాజ్యాంగబద్ధంగా బ్రతికి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని కోరుతూ, దేవుడు ఈ 3 దినాలలో మనకిచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను.